అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నేను మీ తాంబనీలో పెట్టాను కదండీ! ధనవంతుని పూజ, సామాన్యుని పూజ. అమ్మవారు ఏది స్వీకరిస్తారో చెప్పమంటారా? మనం మనస్ఫూర్తిగా భక్తితో ఏదైతే చేస్తామో పూజని, మనసులో ఏ కుళ్ళు, అసూయ, ద్వేషాలు లేకుండా ఏ పూజనైతే ఆచరిస్తామో, ఒకళ్ళకి పెట్టే భావం ఉంటుందో ఆ పూజను అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారండి. మనం మనస్ఫూర్తిగా చేయాలి. వరలక్ష్మి కథ ఏంటో విందామా? వరలక్ష్మి వ్రతంలో పూజా విధానం మరియు కథనం ఉన్నాయి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు. పూజ విధానంలో 9 రకాల దేవతలను పూజించడం, యంత్రాలను లేదా కొబ్బరికాయలను దేవతగా భావించి చందనం కుంకుమలతో అలంకరించి మంగళసూత్రంతో కట్టి పూజ చేస్తారు. కథనం ప్రకారం పార్వతీదేవి భర్త క్షేమం కోసం వరలక్ష్మి వ్రతం గురించి శివుణ్ణి అడిగిందంట. శివుడు చారుమతి అనే మహిళా కథను చెప్పి ఈ వ్రతాన్ని చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారంట. కథనం: ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారు. ఆ వ్రతాన్ని చేసే చారుమతి అనే భక్తిగల మహిళ గురించి కూడా వివరించారు. చారుమతి భక్తికి సంతోషించి వరలక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చెయ్యమని చెప్పింది. ఈ వ్రతాన్ని చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, ధన కనక వస్తు వాహనాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని దేవి చెప్పింది. అప్పటి నుంచి చారుమతి ఆ వ్రతాన్ని క్రమం తప్పకుండా చేస్తూ అన్ని సౌభాగ్యాలు పొందింది. ఆమెలానే ఈ వ్రతాన్ని ఆచరించే వారికి కూడా అన్నీ లభిస్తాయని శివపార్వతులు చెప్పారు. నిజమేనండి. మనకి కూడికి గుడ్డకి ఏది లోటు లేకుండా ఉంటే చాలండి. అదే నేను కోరుకునేది. పూజా విధానం: స్నానం. వ్రతానికి ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. 2. పూజా స్థలం: ఒక పీటపై వరలక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా కొబ్బరికాయల్ని ఉంచాలి. ఈ కొబ్బరికాయలను అలంకరించి మంగళసూత్రంతో కట్టాలి. అలంకరణ: అమ్మవారి నుదుట, కాళ్ళ, చేతులపై చందనం, కుంకుమ టిక్కులు పెట్టాలి. పూజకు కావలసిన పువ్వులు, పండ్లు, అక్షింతలు, కుంకుమ, ధూపం, దీపం సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి కుడుములు లేదా ఇతర పిండి వంటలు సమర్పించాలి. మంత్రాలు: పూజా సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం వరలక్ష్మియే నమః వంటి మంత్రాలను పఠించాలి. నైవేద్యం: అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. దీక్ష: ఈ వ్రతం చేసేవారు ఉపవాసం చేయాలి. దానం: వ్రతం చేసిన తర్వాత బంధువులకి, పేదవులకి దానం చేయాలి. అంతే కదండి. సుత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యంలో కలుగు వ్రతము ఒకటి ఉన్నది. పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనకి సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సౌభాగ్యము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందో, సుఖ సంతోషాలుగా ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అడగగా పరమేశ్వరుడు చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్రపౌత్రి సంపదనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలను. పార్వతీదేవి: నాదా, ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరెవరు ఇంత ముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మాగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారము ప్రకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి పతిదేవుని
పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలను అవసరమైనవి అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుగా నేర్పుగా చేసుకుండెను. అందరితో ప్రియముగా మితముగా మాట్లాడుతుండెను. గయ్యాళిగా కాకుండా ఇంత అణువుగా నన్ను ఆ పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలి కలలో ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు నేను కోరిన వరాలు ఇస్తానని ప్రత్యక్షమై అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జననం పుణ్యం మూర్తే శరణ్యే త్రిజగ వందే విష్ణు వక్షస్థలయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు తనకి అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలను కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు కథ వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ప్రాతకాలమునే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచి దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మామిడాకులు అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రియైన దేవిని సుప్రీత భావ సర్వత అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాన్ని షోడోపచార పూజ చేశారు. 9 వ్రతములు గల తోరణాన్ని కుడి చేతి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలందరూ వరలక్ష్మీదేవి కృప కటాక్షముల వల్ల కలిగిందని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చెయ్యగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైనవి ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకరణ చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రథ గజ తోరణ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తముని గంధం పుష్పం అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాల్లో ఇండ్లకు బయలుదేరారన్నమాట. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముట్టించుటకు వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలనుకున్నారు? చారుమతికి ప్రత్యేకమైన విధానం తన మాటకే దాచుకున్న తాను
ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇటువంటి సౌభాగ్యం కలగజేసిన చారుమతికి ఎంతటికి పుణ్యురాలు, ఆమె పరిచయం కలిగి ఉండడం తామెంత భాగ్యవంతులో అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా అందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ వచ్చారన్నమాట. ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చూసి అలాగే ఎదుటివారి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభాలు వింటారు అన్నమాట. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. చూసారా అండి, వరలక్ష్మి పూజా విధానం చాలా మహాముని సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారా, చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారి ఇంకా ప్రసన్నురాలే. మీరు కోరుకోవడమే మీకు మంచి చేస్తుంది అని అన్నారన్నమాట. నిజంగా అంతేనండి. ఒకరికి మంచి చేస్తే మనకి కూడా అమ్మవారు ఎప్పుడు మంచి చేస్తారన్నమాట. థ్యాంక్ యూ.